కొంతకాలంగా ఒక 10 ఏళ్ళుగా బుల్లెట్ రైల్ అని ఒకటి బాగా వినిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ బాంబే, అహ్మదాబాద్ ఒకటి అది ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర సౌత్ ఇండియా మన తెలుగు స్టేట్స్ తీసుకుంటే హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి. ఏంటి దీనికి ఉన్న ఫీజిబిలిటీ ఏంటి అసలు? యాజ్ ఆఫ్ టుడే ఇవన్నీ ప్రచారమే. ప్రచారం ఎందుకంటున్నానంటే అహ్మదాబాద్, ముంబై మధ్య జరుగుతున్న కన్స్ట్రక్షన్ తప్ప దేశంలో ఇంకెక్కడ శాంక్షన్ కూడా చేయాల. మనకంటే ముందే ఫీజిబిలిటీ స్టడీస్ జరుగుతున్నాయి వేరే సిటీస్కి. రైట్. లక్నో, వారణాసి సెక్టరు, ఢిల్లీ టు ముంబై సెక్టర్, హైదరాబాద్, పూణే, హైదరాబాద్, బెంగళూరు అటువైపు కూడా స్టడీస్ జరిగినాయి. మనకు హైదరాబాద్, బెంగళూరు కూడా ఇంకా జరగలేదు. అంతో ఎంతో స్టడీస్ జరిగిన వాటిలో కూడా ఇంకా శాంక్షన్ చేయాల. రైట్. వీళ్ళు మాకు కావాలి అని వీళ్ళు అడిగినప్పుడు ఓకే, ఇవన్నీ ఆన్ పేపరే కదా. సో ఫీజిబిలిటీ స్టడీస్ వరకు నడుస్తాయి. దానికి ఏంటంటే ఇక్కడ ఈ ముఖ్యమంత్రికి ఫ్యూచర్ సిటీని హైప్ చేసుకోవడం, అది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. అక్కడ అమరావతి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు, దాన్ని హైప్ చేసుకోవడం. ఈ రెంటిని హైప్ చేసుకోవడానికి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఉపయోగపడతా ఉంది. సో వీళ్ళు చెప్పుకోవడం చూడండి, చంద్రబాబు నాయుడు అమరావతి అంటాడు కానీ విజయవాడ అండవు. మనుషులు ఉండేది విజయవాడలో. అమరావతి స్టాప్లో ఎంతమంది దిగుతారు బుల్లెట్ ట్రైన్ స్టాప్లో? వాళ్ళందరూ విజయవాడ వాళ్ళు దిగి విజయవాడకి వెళ్ళాలి. అక్కడి నుంచి మరొకటి. బట్ విజయవాడ అనే మాట రానివ్వరు. ఎందుకంటే హైప్లో ఆ కొత్త బ్రాండ్ పేరే వాడాలి. ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు అనకుండా ఫ్యూచర్ సిటీ టు అమరావతి, ఫ్యూచర్ సిటీ టు బెంగళూరు ఇట్లా అంటే అది ఒకటి. రెండు, కాస్ట్లీ ప్రాజెక్టు, 225 crores పర్ కిలోమీటర్ ముంబై. ఇది యాజ్ ఆఫ్ ఇప్పుడు దాదాపు ఒక 7 yearsగా జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్. 2021లో ఏమో స్టార్ట్ అయింది, 5 years అనుకుంటే. అది ఇంకా ఎస్కలేట్ అయింటుంది కాస్ట్. ఇది ఒక ఎత్తు అనుకుంటే అందులో 80,000 కోట్లు జపనీస్ బ్యాంక్ నుంచి లోన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఖర్చు పెడతా ఉంది. ఎందుకంటే ఆయనకు గుజరాత్ ఇంట్రెస్ట్ కాబట్టి. కొంత రైల్వేస్, కొంత కేంద్రం పెడతా ఉంది. సో ఇది మొత్తం జపనీస్ టెక్నాలజీ. జపాన్ వాడి నుంచి మనకు డబ్బులు ఇచ్చి మనమే వాడి దగ్గర నుంచి వస్తువులన్నీ తెచ్చుకొని కడుతున్నాం. ఓకే, ఇప్పుడు అంత లోన్ బరువు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయా? 80,000 కోట్లు లోన్. అది ఇవన్నీ కూడా అంతే రేంజ్ ఉన్న కారిడార్స్ ఇవి. అది 500 kilometers. మన చెన్నైది ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది. 600 లోపు ఉండేటివి. సో కనీసం 150,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క కారిడార్ కావాలి. మరి 1,00,000 కోట్లు అప్పు అనుకుందాం, మిగిలింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కొక్క 1,00,000 కోట్ల అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు భరించి ఓన్లీ ఫర్ 1 కారిడార్ పెట్టగలిగే కెపాసిటీ ఉందా? ఇప్పుడు వీళ్ళకి ఉన్నటువంటి రెవెన్యూ. మన కేంద్రం తన అప్పు తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్గా ఇస్తుందా? ఎందుకు ఇస్తాడు? పోలవరంకి ఇవ్వాల్సినట్టు ఇవ్వడం లేదు, విభజన హామీలు వీళ్ళు అడగడం లేదు, వాళ్ళు ఇవ్వడం లేదు, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చేటువంటి నిధులు రావడం లేదు. ఇవన్నిటిని ఇక్కడ వదిలేసి బేసిక్స్ రేపు బుల్లెట్ ట్రైన్కి మాత్రమే 1,00,000 కోట్లు కేంద్రం అప్పు తీసుకొని రాష్ట్రాలకు ఎందుకు ఇస్తుంది? మన రాష్ట్రాలకు ఆ కెపాసిటీ ఉందా? 1,00,000 కోట్ల పదనంగా ఓన్లీ ఫర్ 1 కారిడార్ తెచ్చుకొని చేయాల్సింది. ఇది ఇప్పుడే అమలుకు సాధ్యమయ్యేటువంటి ప్రాజెక్ట్ కాదు. ఇవి లాంగ్ రన్ రావచ్చు, టెక్నాలజీ పెరుగుతా ఉంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఆల్రెడీ ప్రతి నెల డబ్బులు ఎత్తుకునే పరిస్థితిలోనే, ప్రతి వారం జీతాలు ఇవ్వడానికి కూడా కష్టపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి మంగళవారము 4,400 కోట్లు అప్పు తీసుకోవాలి. ఓకే, ప్రతి మంగళవారం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ముందు ఫస్ట్ పర్పస్ ఈజ్ హైప్ వచ్చేస్తూ ఉంది. రేపు ఎల్లుండు ఇప్పుడు అమరావతిలో ఎయిర్పోర్ట్ అంటున్నాడు ఆయన. దాదాపు 5,000 ఎకరాల్లో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆడ నగరమే లేదు, మనుషులే లేరు. బట్ ఎందుకు ముందు భూములు తీసుకోవాలి, భూములు తీసుకొని దగ్గర పెట్టుకోవాలి, 4 రోజులు హైప్ చేయాలి. ఇది జరుగుతున్న అజెండా. బుల్లెట్ ట్రైన్స్ కూడా ఇంకా ఆ కోవలేకి వచ్చేటివే. లాంగ్ రన్ రావచ్చు, మనం ఏమి అట్లేదు రాకూడదు ఇదని కాదు. బట్ ఇప్పుడేంటి వాటి మీద అంత హైప్? ఓకే, ఒక ఫీజిబిలిటీ స్టడీస్ చేస్తారు, దానికి ఇంత తాటికాయంత అక్షరాలతో హైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వ్యవస్థ దానికి సిద్ధంగా ఉన్నప్పుడు, రాష్ట్ర ఆటోమేటిక్గా వస్తాయి, వేరు చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. బట్ ఈరోజు వాటికి అంత పెద్ద కాదు. ఇంకోటి ఏంటంటే బుల్లెట్ ట్రైన్ వస్తుంది, ఊరు బయట ఎక్కడో స్టేషన్ ఉంటుంది, 2.5 గంటలో చెన్నై టు హైదరాబాద్ వచ్చేస్తాం అనుకున్నాం. దిగిన తర్వాత హైదరాబాద్ ఇంటికి రావడానికి 2 గంటలు పడుతుందే. బుల్లెట్ ట్రైన్స్ ఉన్న కంట్రీస్ మీరు చూస్తే యూరోప్లో కానీ, చైనా, జపాన్, ఇట్లో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సిటీస్లో ఉన్న సివిక్ కల్చర్ ఇవన్నీ కూడా ఆ స్థాయిలో ఇంప్రూవ్ అయినాయి. అందుకని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు దిగి బయటకు వచ్చిన తర్వాత ట్యాక్సీతో గొడవపడాలి, ట్యాక్సీతో బయటకు వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ దగ్గర గొడవపడాలి, ఎంతసేపు రోడ్లో ఉంటుంది. ఇది కాదు కదా సిటీ. ఒకవైపు ఏమో చాలా హై అండ్ టెక్నాలజీతో ప్రాజెక్ట్స్ అన్నీ పైకి చేసేసి
బేసిక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఉమ్. 5 సెంటీమీటర్లు వర్షం పడితే గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోయే స్థితి నుంచి నగరాల్ని అవును. ఈ అప్లిఫ్ట్ చేయకుండా పైన భారీ ఖర్చుతో కూడిన భారీ టెక్నాలజీ కలిగిన ఆ ప్రాజెక్టుల చుట్టూనే డిబేట్ నడుస్తున్నారు. కానీ ఎందుకు 5 సెంటీమీటర్ల వర్షం వస్తే గంట సేపు ట్రాఫిక్ ఆగిపోతుందనే దాని మీద ఎవరికి లేదు. అదే ఇదే పాయింట్ని మనం హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా చూసాం. మెట్రో వచ్చిన తర్వాత ప్రతి కాలనీకి బస్సులు నడుపుతామన్నారు, చెప్పారు కనెక్టివిటీ కదా. పెంచుతామన్నారు. ఏదది? ఎన్విఎస్ రెడ్డి చెప్పిన మాటలు అవును. మెర్రీ గో రౌండ్ ఉమ్. సర్వీసెస్ ఆల్ లైస్. మిమ్మల్ని ఎవరు ఆపినారు? ప్రతి కాలనీకి బస్సులు, సైకిళ్ళు, అబ్బా. అంతా ప్రచారం. ప్రాజెక్ట్ని జస్టిఫై చేసుకోవడానికి దాని చుట్టూ ఒక డజన్ అబద్ధాలు అల్లి రైట్. ప్రచారం చేసుకుంటారు.